ఆదివారం కదా! అయినా సరే అందరికీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి కదా! ఏంటి మొదలు పెడుతూనే బాధలతో మాట్లాడుతున్నావంటారా? సంతోషకరమైన డాన్స్ చేస్తూనే కదా చెప్తున్నా. మాటల్లో బాధ వినిపించినా కనిపించేది సంతోషమే కదా! మనందరికీ బాధలు ఉంటాయి కదండీ! బాధలు ఉన్నాయి కదా అని అందరికీ చెప్పుకుంటూ తిరిగి జాలి పడతారేమో. మనం జాలి కోసం ఎదురు చూసామనుకోండి, చాలామందికి అసలు అవి వినడానికి కూడా ఇష్టపడరు. ఇంకొంతమంది ఎలా ఉంటారో తెలుసా? సోది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి, చూడాలి అనుకున్న వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే. ఇంకొంతమంది సంతోషపడతారా, వీళ్ళు ఇలా కష్టపడుతున్నారా, వీళ్ళకి మంచి పని ఇది ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటారు. కాబట్టి మనందరికీ బాధలు ఉంటాయండి, ఉండవు అనను. ఎంత పెద్ద బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలన్నదే నేను ఎప్పుడు ఫాలో అవుతాను. నేను అదే మీకు చెప్తున్నాను. మనం ఇంకెందుకండి భయపడాలి? ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఓర్పుగా సహనంగా ఉంటే ఏదైనా మనం సాధించగలం. ఓకేనా? ఇంకొకటండి, మనం ఎలా ఉండాలి? సోది అనుకోకపోతే వినండి. ఎవరైనా మనకి ఏదైనా తప్పు చేశారా అనుకోండి, తిరిగి మనం వాళ్ళకి అదే చేయనవసరం లేదు. వాళ్ళు నా దగ్గర అలా ప్రవర్తించారు కదా, నేను కూడా వాళ్ళతో అలానే ప్రవర్తిస్తాను అని మనలో చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను. తర్వాత అలా తెలుస్తూ ఉంటుంది కదా మనకి కూడా. వాళ్ళు ఏదో మనకు చేశారు కదా, మనం కూడా సేమ్ వాళ్ళకి అలాగే చేద్దాము అనుకుంటూ మనలో ఉన్న మంచితనాన్ని మనం ఎప్పుడు, మనలో ఉన్న గుడ్నెస్ ఉంటుంది కదా, అది ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదండి. ఎవరి కోసం మనం మారకూడదు. వాళ్ళు నన్ను అలా అన్నారు, నేను ఇలా అంటాను, వాళ్ళు నన్ను ఇలా చేశారు, నేను ఇలా అంటాను. ఎగ్జాంపుల్ యూట్యూబ్లోనే కామెంట్ తీసుకోండి. ఎవరో ఒకరు వచ్చి నన్ను తిడతాడు, వాడు తిట్టాడు కదా నేను తిడతానా? ఒకప్పుడు ఎలా చేశానేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేను అలా చేయట్లేదు కదా. వాడు చెడ్డవాడై నన్ను తిడుతున్నాడు కాబట్టి నేను చెడ్డదాన్నై నా మంచితనాన్ని విడిచిపెట్టేసి నేను తిడతాను అన్నది రాంగ్ అండి. మనలో ఉన్న మంచిని మనం ఎప్పుడు ఎవరో అన్న మాటలకి, ఎవరో చేసిన చేతలకి, మనకంటూ ఉన్న మనలో ఉన్న నిజాయితీని, నీతిని మనం వదిలిపెట్టకూడదు. ఎవరి కోసమో మనం చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నది ఏది వదిలేయకూడదు కదా. ఇప్పుడు నన్ను ఎవరో కామెంట్లో ఏదో తిట్టేశారు అని చెప్పట్లేదు, మీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా, సండే అయినా సోదే చెప్తున్నాను అనుకోండి. అనుకున్న వాళ్ళకి అలానే అనిపిస్తుంది, నచ్చే వాళ్ళకి మాత్రం నచ్చుతుంది, నచ్చిన వాళ్ళు వినండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటారు మనం ఎప్పుడూ అనుకోకూడదండి. మన బాధలు, మన కష్టాలు, మన మౌనం వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. వేరే వాళ్ళు మనల్ని ఏమైనా అన్నారనుకోండి, మనలో ఉన్న శాంతి మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. వాళ్ళు ఇలా అన్నారు కదా అని మనం రెచ్చిపోకూడదు. మనం ఎప్పుడు నిర్మలంగా మనశ్శాంతిగానే ఉండాలి. నన్ను అడిగితే నెగిటివ్ పీపుల్ దగ్గర నుంచి, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, నెగిటివ్ వర్డ్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం అక్కడ నుంచి సింపుల్గా వెళ్ళిపోవడమే బెస్ట్. చెడు చేయడమే కాదు, నేను చెడు వినడం కూడా తప్పే అనుకుంటాను. ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళతో కూర్చొని జాయిన్ అయ్యి మనం కూడా పళ్ళు ఎక్కరించడం, ఇలాంటివన్నీ చేయడం, అది కూడా ఒక రకంగా మనకు తెలియకుండానే మనం కూడా పాపాల్లో పాలు పంచుకుంటాం. నన్ను అడిగితే అలాంటి కంప్లీట్గా నెగిటివ్ పీపుల్ దగ్గర నుంచి, నెగిటివ్ థాట్స్ దగ్గర నుంచి, నెగిటివ్ వర్డ్స్ దగ్గర నుంచి మనం సింపుల్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. ఒక్కటే కోరుకుంటానండి నేను, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ సంతోషంగా, సుఖంగా, శాంతిగా, ఆరోగ్యంగా ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యాపీ సండే.